This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నేను ఒక మాట చెప్తాను, శుభ్రత పరిశుభ్రత. ఈ మాట చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత పరిశుభ్రత. ఓహో, ఆరోగ్య శాస్త్రం అన్నమాట. శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అవును, కుకింగ్ కూడా అంతే ఇష్టం కదా. అవును, మీరు ఏమన్నారు? ఒక్కటే నాకు దొట్లు కడిగేది మాట వస్తుందా? వంట రాదా? ఏమి కోసవల్లి మన ఆంధ్రాలో ఏంటి వెంగాయ బజ్జీ, రౌడీ గారి పళ్ళం, బాబు మొగన్ నేను టీ కొట్టు. ఈ పార్ట్నర్షిప్ సలం సామలనే నా టిఫిన్ కాపీలో కూడా ఉందా? పూరి నాది, నూనె మూర్తిది, పొయ్యి నాది, పుల్ల మూర్తిది. నువ్వు లాగులో నాకు వంట రాదు, ఆల్రెడీ కవితకు చెప్పేశాను. ఇది ఏంటంటే వీళ్ళకి పిసకాల పని ఉంటుంది కదా. நிஜமான வேடிக்கை. என்னப்பா மறுபடியும் நம்மள கேக்குறாங்களா எப்போ பண்ண போறோம்னு சொல்லிட்டு? எப்ப வேணாலும், ఎప్పుడు మాకు తెలుగు కావాలి. సౌత్ లో మనం రైస్ ఎక్కువ తింటాం, ఎందుకో తెలుసా? ఇక్కడ హీట్ ఎక్కువ, సో మనం రైస్ తింటున్నాం. ఆర్ తీసేస్తే ఐస్. నార్త్ లో వీట్ తింటారు, ఎందుకంటే అక్కడ చాలా కోల్డ్ చల్లగా ఉంటుంది కదా. అక్కడ డబ్ల్యూ తీసేస్తే హీట్, వాళ్ళు వీట్ తింటారు, మనం ఇక్కడ సౌత్ లో రైస్ తింటాం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం ఉన్నాము వెరీ స్పెషల్ షో, సెకండ్ ఎపిసోడ్ చూడడానికి. దానికోసం మనం వచ్చాము బంజారా హిల్స్లో ఉన్నటువంటి నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్కి. ఇక్కడ లంచ్ చేసాము. ఆ తర్వాత మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, తనకంటూ ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ రెసిపీతో. తనెవరు? నాతో పాటుగా రండి. ఎస్, మనం ఇప్పుడు వచ్చేసాము ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్లోకి. ఇక్కడ కిచెన్ సెటప్ రెడీగా ఉంది అండ్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు? నేను ఒక మాట చెప్తాను, శుభ్రత పరిశుభ్రత. ఎస్, ఈ మాట చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? పాకీజా. స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత పరిశుభ్రత. ఓహో, ఆరోగ్య శాస్త్రం అన్నమాట. తను మనతో జాయిన్ అవ్వబోతున్నారు. పాకీజా గారు. హాయ్ కవిత. హలో, నమస్తే. బాగున్నావా? నేను బాగున్నాను, ఎలా ఉన్నారు? ప్లీజ్. ఉన్నాను, బాగున్నాను. సో మనం చెన్నైలో పాకీజా గారితో మాట్లాడాం. తను కూడా సీక్రెట్ రెసిపీస్ కొన్ని ఉన్నాయి, మాట్లాడుకుందామన్నారు. అందుకని హైదరాబాద్కి వచ్చారు పాకీజా గారు, మనతో మాట్లాడబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం తనకి ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైనటువంటి ఒక డిష్ను కూడా చూపించబోతున్నారు. తమిళ్ అనగానే మనకి కొంచెం తెలుగుకి రిలేటెడ్గా కొన్ని వంటలు అయితే ఉంటాయి, పేర్లు కూడా కొంచెం అలాగే సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇష్టమైనటువంటి డిష్ అంటే ఏంటి? వెజ్జా, నాన్ వెజ్? అసలు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసాను. ఇప్పుడు వెదర్ బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నేను వెజ్జే మీకు చూపిస్తా, ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ నాకు ఇష్టము. నాన్ వెజ్ అంటే ఇంకా నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేపల పులుసు అది ఇది ఏదైనా ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మా తమిళనాడులో కోసమల్లి అంటారు. కోసమల్లి అంటే అమ్మా వంకాయ ఉంది కదా కవిత, వంకాయ, ఇది చింతపండు, ఇది వచ్చి నల్ల పిండేసి కొద్దిగా ఇది తీసుకొని నీళ్ళలో అదే పిండేసి పచ్చిమిరపకాయలు, ఇది ఉల్లిపాయలు, కరివేపాకు ఇదంతా వేసి అమ్మ, వెరీ సింపుల్. ఎంతసేపట్లో అవుతుంది? ఒక 10 minutes. ఓకే. ఇది ఇడ్లీ దోశ దానికి పెట్టుకోవచ్చు. ఇది మన ఆంధ్రాలో కూడా ఉంది, ఆంధ్రాలో ఉంది కానీ వేరే స్టైల్గా చేస్తున్నారు. నేను సకిలాని అడిగాను. ఇప్పుడు ఇలాగ కత్రికా కోసమల్లి అంటే మా తమిళనాడులో, తమిళనాడు అంటే మద్రాసు కాదు, మా ఊరు కారైకుడి ఆ సైడు. అక్కడ ఇది ఫేమస్. ఇది వచ్చి కోసమల్లి. మన తెలుగులో ఆంధ్రాలో, ఏపీ, తెలంగాణ దీనికి పేరు ఏమో మరి, సకిల ఏదో చెప్పింది. వాళ్ళు వేరే స్టైలు, నేను వేరే స్టైలు. సో వంకాయతో మనం ఒక రెసిపీ చేసుకుంటున్నాం. ఇది ఇడ్లీ అండ్ దోశకి కాంబినేషన్ గా అదే చట్నీ లాగులో కలిపి తినొచ్చు. అవును, ఇడ్లీ దోశకి మాత్రమే, వేరే ఏమి బాగుండదు, అన్నంలో బాగుండదు. ఓకే. బాబోయ్,
అన్నంలో కలపకూడదు, అస్సలు బాగుండదు. సో సరికొత్త రెసిపీ. మామూలుగా అయితే ఇడ్లీ దోశ అనగానే మనం అల్లం చట్నీ చూస్తాము, లేకుంటే పల్లీ చట్నీ చూస్తాము, దానికి కాంబినేషన్గా సాంబారు చూస్తాము. అది కాకుండా సపరేట్గా ఇప్పుడు మనకి పాకీజా గారు చూపిస్తున్నారు వంకాయతో చేసేటువంటి రెసిపీని. సో మనకి అసిస్టెంట్గా శివ కూడా రాబోతున్నారు. శివ, ఎస్ శివ. శివ ఇక్కడ ఉండు. ఇప్పుడు భోజనం అయిందా? అయిపోయిందమ్మా. సో మళ్ళీ టేస్ట్ చూడాలి కదా. అయ్యో టేస్ట్ ఇది కోసం మళ్ళీ కత్రిక అంటే వంకాయ అది టేస్ట్ కూడదు. చేపల పులుసు తిన్నారా? తిన్నాము. ఎందుకు నేను అడుగుతున్నానంటే చెన్నైలో ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది భోజనం అయిందా అన్నాడు. ఎందుకు అడిగా? షకీలా ఇంట్లో ఇంతో పెద్ద చేపలు, అయ్యి బాబోయ్ 4,000 5,000 పెట్టి తీసుకుని వచ్చింది ఒక చేపకి. అదే ఒకే ఒక చేప 5,000. అది ఏమో ఆ చుట్టాలు షకీలా చుట్టాలని 1,000 రూపాయలు తక్కించి ఇంత పెద్దది. అయ్యి బాబోయ్ భయపడిపోయా. ఎంత మొక్కలు అది డ్రై ఇది చేసి పులుసు పెట్టి అన్ని షకీలానే చేశారు. అవును, ఎందుకంటే నేను ఎప్పుడు షకీలా ఇంటికి పోతే ఏదైనా ఒకటి మటను, చికెను, రొయ్యలు, చేపలు, బాబోయ్ చెప్పినప్పుడే నాకు గుండెలు ఆగిపోతుంది. అలాగ తినేసి ఉండాలి షకీలా ఇంట్లో, ఒప్పుకోదు. అట్లా కాదు. ఇప్పుడు భోజనం అయిందన్నప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఇంకొకటి హైదరాబాద్ వచ్చేదికి ముందు ఫిష్ ఇది చేసి ఫిష్ కర్రీ పెట్టి అన్నీ తినేసి వచ్చానమ్మా. అందుకే ఇప్పుడు ఎందుకు నేను నాన్ వెజ్ మీకు చెప్పి ఇది వంట చేయలేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే స్టైల్గా చేస్తా. ఓకే రెడీయా? రండి. షకీలా గారి లాగే పాకీజా గారు కూడా మనకి వేరే వెరైటీస్ కూడా చూపించబోతున్నారు నెక్స్ట్ టైం. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ వెజ్ చూస్తున్నాం. ఏం కావాలి దీనికి? ఈ బౌల్, ఖాళీ బౌల్. అవునమ్మా, ఇది ఇవ్వు. ఇది అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇది ఆన్ చేయాలి. సో ఈ వంకాయని మనం బాయిల్ చేసి ఉంచాం. ఆల్రెడీ బాయిల్ అయింది. ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక 5 to 10 minutes. దీంట్లో ఇంకేమన్నా వేయాలా? అదే ఏమన్నా అదన్నీ ఏం వద్దు. ఇదిగో ఇలాగా ఇది చేయాలి, పిదకాలి. ఓకేమ్మా, వెరీ సింపుల్. ఇమ్మీడియట్గా ఇంట్లో ఇడ్లీ దోశకి వెంటనే పచ్చడి లేకపోతే కంగారు పడకూడదు. ఇది కుక్కర్లో పెట్టి ఒక 5 minutes పెడితే బాయిల్ అయిపోతుంది. తర్వాత ఇలాగ పితకాలి. చూసుకుంటున్నావమ్మా? చూసుకో బాగా. అప్పుడే వచ్చి ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు. అవును, చింతపండుకు అది ఇది అవునమ్మా, అది దీంట్లో పొయ్యాలి. చింతపండు రసాన్ని మనం యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి వంకాయలు ఉన్నాయి దీంట్లో. ఇది వంకాయ క్వాంటిటీ ఎలా తీసుకున్నారు? కొద్దిగా పోస్తే చాలు నైనా. ఇంకా కూడా కొద్దిగా పోయి. ఓకే, సరిపోతుంది. కావాలంటే ఇంకా కొంచెం కూడా పుల్లగా ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మన గోంగూర పచ్చడి ఇక్కడ ఉంది కదా మన ఏపీ తెలంగాణలో. అట్లట్టు ఇది ఎట్లంటే కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు, కొంచెం మీడియం పుల్లగా ఉంటుంది. ఇంకా కొంచెం చింతపండు కావాలమ్మా. ఇంకా అవును, కొద్దిగా. ఇది నేను తక్కువ పెట్టాను వంకాయ. మన ఇంట్లో ఎంత మంది 10 మంది ఉంటే ఎక్కువ వంకాయ చాలు. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ సాల్ట్ ఉప్పే ఉందిగా. అవును, సాల్ట్ ఉంది. స్టోన్ సాల్ట్, రాక్ సాల్ట్. పర్లేదు, లేకపోతే పర్లేదు. ఓకే, అది వేస్తే ఇంకా బాగుంటుంది. అయిపోయిందమ్మా. ఇప్పుడు అంతా కొంచెం ఇదే వేసుకోవచ్చు. అది వేస్తే ఆరోగ్యకి మంచిది. రాక్ సాల్ట్ ఎప్పుడు వండకి ఇది వచ్చి మనం మజ్జిగ ఇది పెరుగు అదికే మంచిది. వంటకు ఎప్పుడు చేపల పులుసు అయితే పర్లేదు. మా సౌత్ ఇండియన్ స్టైల్. అవునమ్మా, కొద్దిగా నీళ్ళు కావాలి. సో నేను తక్కువ ఉప్పు వేసా. వాళ్ళు ఆడియన్స్ మన ఐ డ్రీమ్స్ వ్యూవర్స్ కావాలంటే వాళ్ళకి ఎంత ఉప్పు కావాలో అది వేసుకోవచ్చు. టేస్ట్ చూసి. అవును నైనా, అవును. అయితే పాకీజా గారికి శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఆ సబ్జెక్ట్ అంటే జనాలకి చెప్పాలి అని అనుకుంటారో కుకింగ్ కూడా అంతే ఇష్టం కదా. అవును, మీరు ఏమన్నారు? ఒకటి నాకు దొట్లు కడిగేది మాత్రం వస్తుందా, వంట రాదా? ఏమి
ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ చెప్పి చూపిస్తాను చూడమ్మా కవిత. ఏంటమ్మా మీరు ఇప్పటిదాకా పాకీజా గారు అనగానే కేవలం శుభ్రత పరిశుభ్రత అనుకున్నారు, ఒక వాషింగ్ క్లీనింగ్ అది మాత్రమే అనుకున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. నేను వంటలు కూడా చేసి చూపిస్తాను బాగా. సో టేస్టీ డెలిషియస్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఓకే అమ్మా. ఇప్పుడు ఎక్కడ శివ? ఎక్కడ శివ మనకి హెల్ప్ చేస్తున్నారు, ఒక అసిస్టెంట్. స్లిమ్ లో పెట్టు శివ. సో ఏంటి మీరు బాగున్నావా? సో ఏంటి మీకు వంటలు ఎవ్రీడే చేస్తారా? ఎలా చేస్తారు మీరు వంటలు? నాకు బాగా వచ్చి తలక ఇది ఉంది కదమ్మా, మటన్ తలక, మన అక్కడ ఏం చెప్తారు, తలకాయ కూర, అది చేస్తాను. తర్వాత వచ్చి ఫిష్ కర్రీ, బాగా ఫిష్ కర్రీ పెడతాను. తర్వాత చిన్న రొయ్యలు, ఆ రొయ్యలు ఫ్రాన్ ఫ్రై చేస్తా బాగా. డ్రైగా కావాలంటే కూడా గ్రేవీతో కూడా చేస్తా. ఓకే, బాగా చేస్తాను. చెన్నై అంతా సీ సైడ్ ఉంటుంది కాబట్టి మీరు చేసేవన్నీ ఎక్కువ సీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అట్లా కాదు, అది వచ్చమ్మా చెన్నై ఓకే నేను ఉండేది, కానీ మా సౌత్ ఇండియన్ స్టైల్, మా తమిళనాడు కారైకుడి అంటే స్పెషల్ ఫుడ్. చెట్టినాడు హోటల్, మధురై మునియండి విలాస్, ఇదంతా మా ఊరు సైడే. ఇప్పుడు చూడు కవిత, ఇదిగో 1 2 3. ఎందుకంటే మనం వచ్చి వంకాయ కొద్దిగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కువ వంకాయ కలుపుకుంటే ఎక్కువ ఇది నూనె, ఇది గోల్డ్ విన్నర్ అది, అది పోసుకోవచ్చు. మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి అమ్మ గోల్డ్ విన్నర్ పోసేసానా. ఇది ఉంది ఇప్పుడు మనకు ఆవాలు. అవును. యా. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూస్తే అవును మినపప్పు, అవును మినపప్పు, ఆవాలు, అది వెయ్యాలి, కొద్దిగా మనం వెయ్యాలి. అవును, లేదండి మాకు తమిళనాడులో అన్ని చేతులనే అలవాటు అయిపోయింది. అవును, తమిళనాడులో అలాగే అలా సింపుల్ గా చేతులతోనే. అవునమ్మా, అవును నైనా, పెద్ద కష్టపడాల్సింది లేదు. తర్వాత కరివేపాకు, స్పూన్స్ అంటే మనకు స్టైల్, అదంతా ఎందుకు చేతులని అన్ని. ఇప్పుడు మనం తిండేది ఇదిలా తింటాం చేతులు, అప్పుడు మన వంటకు కూడా చెయ్యి ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా కొంచెం ఇది కావాలమ్మా, కొంచెం కలర్ మారుతుంది. అవును అవును, బ్రౌన్, లైట్ గా బ్రౌన్ కావాలి. అది వచ్చేసింది కదమ్మా. అది ఫ్రై అవుతున్నప్పుడు వాసన కూడా. అవును, ఆవాలు, ఇది వచ్చి మనం జీలకర్ర వేయరు ఇందులో. ఇంకా కూడా అది మా అక్కడ లేదమ్మా, మా తమిళనాడులో. శివాని పిలిసమ్మా, కొంచెం తగ్గించాలి ఇది. ఇది బాగా జీలకర్ర యూస్ చేయరు మీరు ఇందులో, ఓన్లీ మినపప్పు అండ్ ఆవాలు మాత్రమే. అదే ఇంపార్టెంట్. జీరగా వచ్చి అమ్మ ఓన్లీ రసం దానికి మనం యూస్ చేస్తాం మేము సౌత్ ఇండియన్స్. అవునమ్మా, జీరగం, సోంబు అదంతా ఇది మటన్కి వేరే విధం. అయిపోయిందా? ఇప్పుడు పచ్చమిరపకాయలు, ఇది కూడా డ్రై చిల్లీ కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ. ఇక్కడ అది కూడా ఉంది, కానీ మనకి ఇదే ఇంపార్టెంట్. ఇదే కోస్మల్లి వంకాయ, దానికి ఇదే బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. అవును, మన ఏపీ తెలంగాణలో ఉంది ఇది, కానీ ఇది ఇదే పేరు ఉందమ్మా దీనికి. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఉల్లిపాయ కూడా అందులోనే వేసేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇది కొద్దిగా వేస్తే చాలు, ఎందుకంటే కొద్దిగా ఉంది కదా, కొంచెమే ఉంది. వంకాయ. సో దీన్ని వంకాయ బజ్జీ అంటారు. వంకాయ బజ్జీయా? ఎక్కడ మన ఆంధ్రాలోనా? ఆంధ్రాలో. అవునా? వంకాయ బజ్జీ మా ఊర్లో కోస్మల్లి. ఓకే, ఇది బాగా ఇది అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో, అదే మన ఆవాలు వచ్చింది కదా, అట్లా కొంచెం గోల్డ్ కలర్లో వస్తుందమ్మా. అది తర్వాత ఇది మొత్తం అందులోనే యాడ్ చేసేయాలి. అవును, అంతే. ఒక 5 minutesలో అయిపోతుంది. అందుకే అర్జెంటుగా మనకి ఇడ్లీకి, దోశకు ఇంట్లో ఏమీ లేకపోతే గబగబా చేయొచ్చు, అప్పటికప్పుడు కావాలి. అవును, అర్జెంటుకు 10 నిమిషాలు అయిపోతుంది.
ఇది వచ్చి ఓన్లీ ఇడ్లీ చట్నీకేమ్మా, వేరే ఏమికి లేదు. అందులో ఎక్కువగా ఆయిల్ కూడా పట్టద్దు. అవును, చాలా తక్కువ ఆయిల్. ఇంతే ఆయిల్ ఇంతే. మరి మిర్చి వేశారు, గ్రీన్ చిల్లీ వేశారు కదా, దాన్ని మళ్ళీ కట్ చేయడం కానీ దీనిలాగా మ్యాష్ చేయడం కానీ ఏం చేయరు, ఇంకా అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మిర్చి. అవును, ఏమి ఉండదు. కావాలంటే కొంచెం కొత్తమల్లి వేసుకోవాలి. ఇప్పుడు అది లాస్ట్లో అది ఫినిష్ అయిపోయిన తర్వాత అలాగా స్లైట్గా అంతే. సో మీరు ఇంకా బాగా చేసేది ఏం ఐటమ్స్, అసలు ఏమి ఎక్కువ చేస్తూ ఉంటారు? సాంబారు, రసం చాలా ఉందమ్మా. వంట బాగా వచ్చు. కానీ యాక్టర్స్ అయిన తర్వాత మొత్తం కంపెనీల నుంచి క్యారియర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ప్రోగ్రామ్కి వస్తే మీరు హోటల్లో కూర్చోపెట్టి ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ అప్పుడున్నప్పుడు మనకు పని లేదు అక్కడ. అవును, ఓకే అమ్మా. ఇప్పుడు అది కుక్ అయిపోయింది. అయిపోయింది అంతే సరిపోతుంది. ఇంకా కొంచెం ఒక 2 minutes ఉండాలి, ఎందుకంటే మనం ఇది కలిపి మళ్ళీ ఇంకా ఒక 5 minutes తర్వాత కొత్తమల్లి వేసి అంతే అయిపోయింది. ఓకే, పసుపు అది యాడ్ చేయం మనం దీంట్లోకి? అది కావాలంటే ఇంపార్టెంట్ లేదు, కావాలంటే లైట్గా వేసుకోవచ్చు. మేము రసంలో కూడా పసుపు వేస్తారు. సో వంకాయ బాయిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, దేనికి టైం పట్టదు అసలు మనకు. అదే ఒక 5 minutes మనం దీంట్లో పెట్టాలి, కుక్కర్లో అవునమ్మా సరిపోతుంది. మరి చూసావా ఇది ఎంత? ఇప్పుడు మనం కొద్దిగా చేశాను నేను. కావాలంటే మన ఇంట్లో ఎంతమంది పీపుల్ ఉన్నారో ఎక్కువ అన్ని కలుపుకోవచ్చు. చింతపండు, మరి వంకాయ, పచ్చమిరపకాయలు, కానీ రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ చేసే దాంట్లో మనం కావాలనుకుంటే చింతపండు బదులు టమాటో కూడా వేసి చేసుకోవచ్చు. ఆ టేస్ట్ మారుతుందా? టమాటా వేస్తే ఇంకా పుల్లగా ఉంటుందమ్మా. ఇది ఆల్రెడీ చింతపండు కాకుండా టమాటో కూడా వేసుకోవచ్చు. అంటే మా ఊర్లో అట్లా కాదు, ట్రెడిషనల్ గా అంటే చింతపండు. ఎందుకంటే వంటలో అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు మన ఏపీలో ఎలాగో మరి మేము సౌత్ ఇండియన్లో ఇలాగే అంతే. టమాటో వేయం, ఆల్రెడీ ఇది వచ్చి పుల్లగా ఉంటుంది. అది వేస్తే అసలు నోట్లో పెట్టడానికి పుల్లగా వచ్చేస్తుంది. ఒరిజినల్ టేస్ట్ అంటే ఇది కరెక్ట్. కొద్దిగా దీంట్లో నీళ్ళు పోయాలి, ఉప్పు కారం ఎలాగ ఉందని చూడాలి. చాలు. ఓకే, నీకు ఐడియా వచ్చేసిందా? ఐడియా వచ్చింది, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అదే నేను కొంచెం మన ఇది వెయ్యాలి, కావాలంటే కలర్ఫుల్ గా, కావాలంటే పసుపు వేసుకోవాలి. ఏ వంకాయ వేసుకోవచ్చు, చిన్నది బెంగళూరు వంకాయ అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. అది ఇంకా పెద్దదిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే, సో మామూలుగా ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చి చేసేది కూడా ఉంటుంది వంకాయ, కాకపోతే మీరు దాన్ని ఉడికించారు దాన్ని. అవునమ్మా, అట్లా కూడా పెట్టవచ్చు. ఇంకా ఇది కూడా మనం అది ఏమంటామో మన ఏపీలో నూరి చేస్తాము, అదిలో కూడా అలాగే చేసేసి ఇంకా ఇది ఇలాగ రాదు, ఇంకా చిన్నదిగా మనకి తింటానప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కాకుండా పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు అది వచ్చి అది ఇక్కడ నేను అడగలేదు, మీ దగ్గర అడిగి ఉంటే మీరు రెడీ చేసి పెడతారు. అడగలేదు, సడన్లీగా అడిగితే మీరు అరేంజ్మెంట్ చేయదు, అది అక్కర్లేదు. కానీ అది ఒక ఐడియా ఉంది, అది కూడా మనం చేసుకోవచ్చు అని చెప్తున్నా. కారం ఎక్కువ కావాలంటే ఇంక కూడా 2 మెతుకు వేసుకోవచ్చు. కాకండి ఎండుమిర్చి ఫస్ట్లో వేయాలి, ఇప్పుడు వేయడానికి లేదు. ఇంకా ఇప్పుడు వేయద్దు. పచ్చమిరపకాయలు వద్దంటే మనం ఇది వేసుకోవచ్చు. అదే నేను ఆల్రెడీ చెప్పాను కదా కవిత, ఈ పచ్చమిరప వద్దంటే అది వేసుకోవచ్చు, ఏదో ఒకటి. కానీ అదివే ఎక్కువ వేస్తాము. ఇది కూడా నేను 2 స్టైల్లో నీకు చెప్పేశా. అది వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, అంతేమ్మా. రెడీ అయిపోయింది. నేను శివాని కొంచెం స్లిమ్లో పెట్టాను స్టవ్, అందుకే, లేకపోతే ఇంతసేపు అయిపోతుంది. అది చాలా తొందరగా అయిపోయింది. ఇది అంతే అయిపోయింది అంతే. ఇప్పుడు మనం రెడీగా మనం పెట్టేసుకొని ఇడ్లీ ఆర్ దోశ కాంబినేషన్ లో దాన్ని తినేయచ్చు, తప్పకుండా తినవచ్చు. అదే సౌత్ ఇండియన్ కోస్మల్లి. అందుకే నేను వచ్చి సింపుల్గా, ఎందుకంటే నాన్ వెజ్ వద్దు, నెక్స్ట్ టైం నాన్ వెజ్ గురించి చెప్పొద్దని
ఇప్పుడు ఎలాగో మనం షకీలా గారితో ఒక చేపల పులుసు నాన్ వెజ్ చూసాం కాబట్టి పాకిష గారు చేసినటువంటి కూసుమల్లి అంతే కదా, వంకాయ బజ్జీ. కోసుమల్లి మన ఆంధ్రాలో ఏంటి వెంకాయ బజ్జీ. వావ్, వంకాయ బజ్జీ. సూపర్ సూపర్. ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను కవిత. ఉప్పు కారం, మన వాళ్ళు కొంచెం కారం తింటారు కదా, చూస్తాను. ఉప్పు చాలా ఈజీగా అయిపోయేది అంతే, చాలా. ఇప్పుడు ఎప్పుడో కపకప, ఇప్పుడు మనకు కెమెరా ముందు అమ్మ అంత స్లోగా చేస్తున్నా, ఇల్లంటే టప్ 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 ఇంత తినేసి కూర్చుని ఇంతసేపు అన్నీ అయిపోతుంది. చూడాలి కదా, మనకు ఒక్కటి మెల్లిమెల్లిగా చూపించాలి ఎలా ఉంది దాని టేస్టే కాదు, మేకింగ్ అనేది కూడా. ఇలాగే చూస్తాం అంత అందరూ నవ్వుతారు. ఇదేంటి ఉఫు ఉఫు, అదే నాది పాలకుట్టి, మన ఇది రౌడీ గారి పళ్ళెంలో నా టీ కొట్టులో ఉప్పు ఏంట్రా అన్నట్టు నేను ఇలాగా రౌడీ గారి పళ్ళం, బాబు మోగన్ నేను టీ కొట్టు, పాకిజా టీ కొట్టు, పాలకుట్టి టీ కొట్టు. అయ్య బాబోయ్, నేనే చేశాను. నేను ఉప్పు అంటాను. కవిత ఓకే ఓకే, అమ్మ భాష వచ్చేసింది నీకు. అమ్మ భాష వచ్చింది కాదమ్మా. బాగుంది, చాలా బాగుంది. ఇంత మిర్చిని సపరేట్ గా ఉంచాం కాబట్టి మొత్తం కారం అంతా స్ప్రెడ్ అవ్వలేదు. అవును, మనకు కావాల్సిన కారం మీకు అవును కరెక్ట్. మన కారం ఉంటే అవును, కారం మన వాళ్ళకి ఇది తక్కువనే. ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసేసా. ఏంటది? పచ్చమిరపకాయలు పొడి చిన్నదిగా కట్ చేసి ఏదో. బట్ ఇలా కూడా తింటే బాగుంది కదా. బాగుందమ్మా, కానీ మన వాళ్ళకు కారం తక్కువ. ఇది చూడు, ఇప్పుడు ఉప్పు పుల్లగా అన్ని బాగుంది కదా, కారం మాత్రం అన్ని మిక్స్ ఉన్నాయి. కొంచెం మీరు చెప్పినట్టుగా వంకాయ ఎలా చిన్న చిన్న పీసెస్ లాగా మ్యాష్ చేశారు. అవును, మిర్చి కూడా అలాగే ఉంది. చేయలేదు కానీ మా ఊర్లో ఇలాగనే వేస్తాం. పెద్దగా ఉంటాయి. పచ్చమిరపకాయలు ఉంది కదమ్మా, ఇదిగా ఇలాగా చేస్తారు. అవును, ఇలాగా అంతే. అది ఇది ఎలాగ వేస్తాం తెలుసా? ఇదిగో అంతే, ఇలాగా. ఇది డ్రై చిల్లీ కావాలంటే ఇలాగా, ఇది కావాలంటే పచ్చమిరపకాయలు కావాలంటే ఇలాగనే ఓపెన్గానే వేస్తాం. కావాలి అనుకుంటే ఆ పచ్చిమిర్చిని అలాగే తినేయచ్చు కూడా, కొరికి తినేయచ్చు. అది మన వాళ్ళు తింటారుగా, బాగా తింటారు ఏపీ తెలంగాణలో. ఇది వచ్చి ఇప్పుడు చూడు, ఇప్పుడు వేసాను కదా అమ్మ, డ్రై చిల్లీ. ఇది ఇలాగనే ఉంటుంది, ఇలాగనే వేస్తాం మేము. కొంచెం కలర్ మారుతుంది ఫ్రై అవుతున్నప్పుడు టైంలో వేస్తాం కాబట్టి. అవునమ్మా, అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా అది ఏం వేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది మొత్తం అంతే. ఇప్పుడే నీకు ఉప్పు కారం చూసి లాస్ట్ లో ఎందుకు ఇది చూపించానంటే, రెడ్ చిల్లీ కూడా ఇలాగ వెయ్యాలి అంతే, ఇలాగ వెయ్యకూడదు. అందుకే కోస్మల్లి రెడీ అయిపోయింది. కోస్మల్లి రెడీ అవును, బాగా. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసావు కదా, బాగుంది కదా. నెక్స్ట్ మా టీం కూడా తినిపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు మరి దీనికి ఇడ్లీ దోశ కావాలి కదా. మామూలుగా మనం టేస్ట్ చూస్తే సరిపోతుంది కదా, తెలుస్తుంది కదా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు కదా. ఏమి లేకుండా నోట్లో ఇది ఊరికే టేస్ట్ చూడొచ్చు అలా. అది మన టీము కెమెరామెన్ అందరూ ఉన్నారు, అందరూ తినండి. షకీలా ఎక్కడ ఉందా, వెళ్ళిపోయిందా? షకీలా కూడా ఉంది. అప్పుడు షకీలాకు ఇస్తాం. షకీలా గారికి కూడా తిని ఏమో మరి ఏదో చేశాను. షకీలా లాగా నాకు వంట రాదు, అంటే నాకు ఒక భయంగా ఉంది. ఎందుకంటే ఎలాగ అక్క ఏంటక్క చేసావు అని అడుగుతుందో ఏమో. ఎందుకంటే నాకంటే చిన్న కదా, నేను సీనియరు. అప్పుడు షకీలా బాగా చేస్తుంది. షకీలా వంట చేసినట్టు నాకు రాదు. షకీలా వంట మేము తిన్నాం కదా ఇప్పుడే, చేపల పులుసు తిని చూసాము. అదే నేను చెప్పాను కదమ్మా, వాళ్ళ ఇంట్లో రోజు ఏదైనా ఒకటి మటను చికెన్ లేకుండా. అందులో తను ఒక్కతే కాదు కదా, ఒక 10-15 మంది ఉంటారు. అవును, ఎక్కువ మందిలు. అందుకే నాకు ఇంత పెద్దది చేపలు 5000 తీసుకుని వచ్చింది. అదే కొంచెం పులుసు పెట్టేసి కొంచెం ఇది చేసాము, ఏంటమ్మా ఫిష్ ఫ్రై. అందరూ పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు 20-25 మందిలు కూడా వస్తారు. అలాగనే తిండి అమ్మ. షకీలా లాగా నాకు వండరాదు, ఏదో అమ్మ మర్చిపోయాను. కానీ అప్పుడు చిన్నప్పుడు వండేది. ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు ఇప్పుడు? ఇది వచ్చి చాలా, ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, షూటింగ్ వస్తే క్యారియరు,
ఇక్కడ మీలాగా ప్రోగ్రామ్ తీసుకుని వస్తే ఏదైనా ఒకటి భోజనం పెట్టేస్తారు. అప్పుడు వంట మర్చిపోయాను కదా, కానీ సకిల ఇంకా వంట చేస్తూనే ఉంటుంది. నేను ఇంటికి వెళ్తే అక్క రండి అని కూర్చోబెట్టేస్తుంది. తినేసారా అక్క అంది. లేదమ్మా మీ ఇంటికి వస్తే నేను ఎలాగ తిని వస్తాను, ఇక్కడే తినాలి. వస్తే ఊరుకుంటారా? అప్పుడే కబగబా 1/2 kg 1 kg సకిల ఇంట్లో పనికే రాదు. అదే ఇది 5 kg ఇట్లా ఇంత పెద్ద చేపలు ఇట్లా తీసుకుని వస్తే అప్పుడే వంట మనిషి చెయ్యదు. సకిలానే వెళ్ళి స్ట్రైట్గా చేసి అందరినీ కూర్చోపెట్టి తినేసి పడుకోండి అని అది తిన్నదు. అది ఆకలి లేదు అంతే అమ్మా. ఇప్పుడు ఏమో సకిలా కూడా కొంచెం టేస్ట్కి ఇవ్వండి, మన యూనిట్ మొత్తం టేస్ట్ చేయండి. ఇంతసేపు మీరు నేను టేస్ట్ చూసాం కదా. అవునమ్మా. మన ఇద్దరమే కాకుండా మా టీం అన్నాను, వీళ్ళు కాకుండా ఇంకొక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. తను కూడా టేస్ట్ చేసి చూస్తారు. స్పెషల్ గెస్టా? ఇంకొక స్పెషల్ గెస్ట్. అయ్యో బాబాయ్ భయంగా ఉంది, ఎవరో పిలువమ్మా, భయంగా ఉంది. ఎస్, సో మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. పాకిజా గారు చేసినటువంటి వంట ఎలా ఉందో టేస్ట్ చేయడానికి. నేను ఎప్పుడో వచ్చాను, మీ మాటలంతా విన్నాను కూడా. ఏంటి జరుగుతుంది? సకిల వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ మన ఊర్లో. అవును. తమిళనాడులో కత్తిరికాయ కోస్మల్లి అంటారు. కోస్మల్లి. అవును తెలుసు, నేను తిని ఉన్నాను. ఓకేనా? వెరీ గుడ్. తిని ఉన్నారు, బట్ ఎప్పుడైనా పాకిజా గారు చేసింది తిన్నారా? ఆహా లేదు. వెరీ ఫస్ట్ టైం. నువ్వు లాగులో నాకు వంట రాదు, ఆల్రెడీ కవితకు చెప్పేశాను. అని వంట వస్తుంది కానీ నువ్వు రాగులే రాదమ్మా. ఏదన్నా అటు ఇటు ఉంటే అయిపోయింది. శివ గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. అయ్యో అయ్య బాబోయ్, సో మనం అందరికీ అనుకున్నాం కాకుండా షకీలా గారే మొత్తం ట్రై చేసేట్టున్నారు. అది వేసి పెడుతున్నాను మీకే కొంచెం చూపించేదానికి. శివ ఆఫ్ చేయమ్మా. ఓకే ఇట్లా ట్రై చేద్దామా? వేడిగా ఉంది, నిజంగానే వేడిగా ఉంది. డైరెక్ట్ గా తీసారు కాబట్టి. బతికిపోయాను రా. అయ్య బాబోయ్ బతికాను. వెరీ వెరీ నైస్. కారం ఎలాగా ఉంది తల్లి? కారం తక్కువ, కొంచెం ఉప్పు తక్కువ. అది బట్ టిఫిన్ కి ఇలాగ తినాలి. ఇది భోజనానికి చేయాలంటే అది వేరే రకం ఉంది, ఆంధ్ర వాళ్ళు చేసేది. అది ఇవన్నీ మొత్తం కలిపేసి ఎనిపేసి దాని తర్వాత తాలింపు పెడతారక్క. అవును, అదే మన ఏపీ తెలంగాణలో. అది చేస్తే నెయ్యి వేసుకొని అన్నానికి వేసుకొని తినచ్చు. ఇది వచ్చి మా తమిళనాడు పక్కన టిఫిన్ కి తింటారు. అవును, సూపర్. నువ్వు కారైకుడికి వచ్చావు కదా, ఎన్నిసార్లు మా ఊరికి కారైకుడిలో చెట్టినాడు ఫుడ్ ఈమె చేసి ఎప్పుడు తినలేదు. వెరీ ఫస్ట్ టైం. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ మై డియర్ స్వీటీ. ఇది మా షోలో వెరీ ఫస్ట్ టైం. ఎస్, ఐ డ్రీమ్ మన షోలో మన వ్యూవర్స్ లైక్ చేస్తారు కదమ్మా. తప్పకుండా అక్క చాలా బాగా చేశారు. ఇలాగే ట్రై చేయండి, టిఫిన్లకి పెట్టుకోండి. చపాతీ కూడా చాలా బాగుంటది. అది కరెక్ట్. ఓన్లీ ఇడ్లీ దోశ అది మా సౌత్ లో. మన ఏపీ తెలంగాణలో చపాతీకి పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే వీళ్ళకి పిసకాల పని ఉంటుంది కదా. ఈ సౌత్ వాళ్ళు యాక్చువల్లీ ఒక విషయం తెలుసా, సౌత్ లో మనం రైస్ ఎక్కువ తింటాం. ఎందుకో తెలుసా? మన దగ్గర స్టేపుల్ ఫుడ్ అదే ఎక్కువగా పండుతోంది. కాదు, అది కాదు. పంజాబ్ నుంచి కూడా రైస్ వస్తుంది మనకి. థింగ్ ఈస్ ఇక్కడ హీట్ ఎక్కువ, అంటే సౌత్లో హీట్ ఎక్కువ. సో మనం రైస్ తింటున్నాం, తీసేస్తే ఐస్. ఓకే, మన ఒంటికి చల్లదనానికి. నార్త్లో వీట్ తింటారు, ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా. పంజాబ్, రాజస్థాన్ అంతా వింటర్లో మనం వెళ్ళనే లేవు. అక్కడ W తీసేస్తే హీట్. అందువల్ల అక్కడ వాళ్ళు వీట్ తింటారు, మనం ఇక్కడ సౌత్ లో రైస్ తింటాం.
సో ఇవన్నీ మీరు బయట మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్పండి అవ్వండి, ఎన్లైటన్ అవుతాం మళ్ళీ. ఓకే, ఏదో అక్క మంచి పేరు తీసుకున్నానమ్మా. తప్పకుండా కాంప్లిమెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నో నాట్ ఎట్ ఆల్. కొంచెం ఉప్పు తక్కువ, బట్ దట్స్ బికాస్ మేము మళ్ళా ఇడ్లీ దోశల్లో పిండిలో ఉప్పేస్తాం, ఉప్పేసి దోశ వేస్తాం. అందుకే నేను చెప్పాను కదా ఉప్పు తక్కువ అని చెప్పేశాను కవిత సకిల. సూపర్. అండ్ నాకు ఒక చిన్న మాట మీ దగ్గర నుంచి కూడా కావాలి పాకిష గారు. ఇంతకుముందు మేము చేసినటువంటి ఎపిసోడ్లో షకీలా గారు చెప్పారు మమ్మల్ని చెన్నైకి ఇన్వైట్ చేశారు, కిచెన్ టూర్ చేయిస్తానన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో పాటుగా వంట అంతా. వాట్ అబౌట్ యూ, మీరు ఎప్పుడు చూపిస్తారు మాకు? என்னப்பா மறுபடியும் நம்மள கேக்குறாங்களா? எப்போ பண்ண போறோம்னு சொல்லிட்டு எப்ப வேணாலும் ఎప్పుడు మాకు తెలుగు కావాలి. సడన్లీగా షకీల తమిళ్ మాట్లాడాను కదమ్మా. కదా, ఎప్పుడు కావాలో ఎప్పుడంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మీరు చెన్నై వచ్చినప్పుడు మన ఇంటికి అక్కడ రప్పిస్తాను, అక్కడే చేపిస్తాం. ఓ డెఫినెట్గా. ఓకేనా? సో అప్పుడు మీకు ఇష్టమైనవే కాదు మేము అడిగేవి కూడా, ఏదంటే అది. ఓకే, అదే ఉండాలా. మీరు ఏం అడుగుతారో అది చేసి పెట్టటమే ఒక కాంపిటీషన్, ఒక స్పిరిట్ ఉంటది. మాకు వచ్చు అని తెలిసేది మేము చేసేది ఏముంది? మీరు సడన్ గా ఇది చెప్పాలా, సడన్ గా ఇది చేస్తారని అడగాల, అది మేము చేయాలా. అది సో కాంబినేషన్ ఈసారి విడివిడిగా చేసుకున్నాం, ఒకసారి ఇద్దరు కలిసి చేద్దాం. అండ్ మీరు చెప్పినటువంటి మటన్ రెసిపీ కూడా 100%. సో ఇంత క్విక్గా ఎలా చేయొచ్చు మటన్ని అనేది చూపిస్తా అన్నారు. అది 100% చూపించాలా, బికాస్ అందరూ చికెన్ ఈజీగా చేస్తున్నారు. నేను చెప్పినట్టు చికెన్లో ఇప్పుడు మంచిది రావట్లేదు, ఈ బ్రాయిలర్ చికెన్లో ప్రోటీన్ ఏమీ లేవు, మటన్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఈజీగా మటన్ ఎలా చేయాలా అది నేర్పించాలా మన ప్రేక్షకులకి అని నాకు ఒక ఆశ ఉంది, అది తప్పకుండా చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ చెన్నైకి వచ్చిన తర్వాత మీ ఇద్దరితో కలిపి ఒక స్పెషల్ ఎపిసోడ్ అండ్ కిచెన్ టూర్ కూడా ఉంది. షూర్, ఇన్షాల్లా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్. ఎస్, సో వ్యూవర్స్, ఈరోజు స్పెషల్ గెస్ట్ చేసినటువంటి స్పెషల్ రెసిపీ ఇది. షకీలా గారు చెప్పినట్టుగా రైస్ ఐటమ్తో పాటుగా ఇది తినాలంటే మనకు కొంచెం తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ చపాతీ, ఇడ్లీ ఆర్ దోశ, దేంతో అయినా ఈ కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అందరికీ నమస్కారం. సో థ్యాంక్స్ టు నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్ మాకు కావలసినటువంటి అంబియన్స్ని క్రియేట్ చేయడంతో పాటుగా అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఈసారి కనుక మీరు రెస్టారెంట్స్కి వెళ్ళాలి, బయట అవుటింగ్కి వెళ్ళాలి, లేకుంటే అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ నల్లాస్ ద రాయల్ ట్రీట్. థ్యాంక్ యూ సో మచ్.